హలో ఎవ్రీబడి, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, సి టెట్ అవ్వచ్చు, ఇక్కడ మీరు ఏ టెట్ రాసినా కూడా కంపల్సరీగా టెన్సెస్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. అంటే ముందుగా టెన్సెస్, వాటి యొక్క స్ట్రక్చర్, టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ టెన్సెస్ అనేవి 3 రకాలు మనకు తెలుసు: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అందులో మళ్ళీ ఒక్కొక్క టెన్స్ని 4 టైప్స్గా మనం విభజించడం అనేది జరిగింది. 4 టైప్స్గా విభజించవచ్చు. ప్రెజెంట్ టెన్స్ని 4 రకాలుగా: సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్ కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ టెన్స్ కూడా సింప్లీ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది టెన్సెస్ యొక్క బ్రీఫ్ ఫామ్. ఇప్పుడు వీటి గురించి, ఈ టెన్సెస్ వాటి యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. ఈ టెన్సెస్ వాటి యొక్క స్ట్రక్చర్ ముందుగా మనం ఇక్కడ ఈ మూడింటిని తీసుకుందాం. ఏ 3? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మీరు చూస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ మూడింటి యొక్క స్ట్రక్చర్ కంపల్సరీగా టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ మీద ఒక బిట్ అయితే టెట్లో వస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్ము. అదే సబ్జెక్ట్ కనుక సింగులర్ నెంబర్, థర్డ్ పర్సన్ అయినట్టుగైతే వెర్బ్ పక్కన, అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ వచ్చి చేరుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి మననం చేసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే వెర్బ్ పక్కన, అంటే V1 పక్కన ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ వచ్చి చేరుతాయి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ V1 ప్లేస్లో V2 వస్తుంది, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇకపోతే ఒకసారి కళ్ళు మూసుకొని మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ని ఒకసారి మనసులో మననం చేసుకోండి. ఐస్ క్లోజ్ చేయండి. ఐస్ క్లోజ్ చేసి ఒకసారి మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఒకసారి మనసులో మననం చేయండి. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ షల్ కానీ, విల్ కానీ వస్తుంది. దాని తర్వాత V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ మూడింటిని కళ్ళు మూసుకుని మననం చేయండి. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ వన్స్ రిమెంబర్ ఇట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1, దాని పక్కన ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ చేరుతుంది. ఎప్పుడు సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే, ప్లస్ ఆబ్జెక్ట్. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షల్ కానీ, విల్ కానీ వస్తూ, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తూ, దాని పక్కన ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్.
ఈ మూడిటి నుంచి ఈ స్ట్రక్చర్ మీద బిట్ అడిగితే కనుక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయండి ఎగ్జామినేషన్ హాల్లో. వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇస్తాను, అందరికి ఇవి చూస్తూ ఉండండి. ఇకపోతే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూవస్, ప్రెజెంట్ అంటే పాస్ట్ కంటిన్యూవస్, ఫ్యూచర్ కంటిన్యూవస్, ఈ మూడిటి గురించి చూద్దాం. ఇక్కడ మనం ఈ మూడిటి గురించి ఇప్పటి వరకు మనం చూసాం. ఏవి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్, సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను చెప్పింది బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే. మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్, అది నెగిటివ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. పాజిటివ్ వేలో ఒకలాగా వస్తుంది స్ట్రక్చర్, నెగిటివ్ వేలో ఒకలాగా వస్తుంది స్ట్రక్చర్. అవన్నీ తర్వాత మనం చెప్పుకుందాం. అన్నీ ఒకసారి చెప్పేసుకుంటే కన్ఫ్యూజ్కి లోన్ అవుతారు. కన్ఫ్యూజ్కి లోనే ఏ స్ట్రక్చర్ దేనికో తెలియక తప్పు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముందు బేసిక్ స్ట్రక్చర్ని చూద్దాం, కామన్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని ముందు చూద్దాం. ఈ మూడు స్ట్రక్చర్స్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూవస్, పాస్ట్ కంటిన్యూవస్, ఫ్యూచర్ కంటిన్యూవస్, ఈ మూడు టెన్సెస్ల యొక్క స్ట్రక్చర్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూడు టెన్స్ల యొక్క స్ట్రక్చర్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రెజెంట్ కంటిన్యూవస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్, ఇక్కడ చూడండి సేమ్ పై దీనిలాగే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ V1కి ముందు, V1కి తర్వాత రెండు విషయాలు చేరుతాయి. అవి ప్రెజెంట్ కంటిన్యూవస్ అయితే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ యాడ్ అవుతాయి. అవుతూ ఇక్కడ అంటే V1కి ఇంగ్ ఫార్మ్ అనేది ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూవస్ టెన్స్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వచ్చు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవ్వచ్చు. అంటే కంటిన్యూస్ టెన్స్ ఏదవని, అది ప్రెజెంట్ అవ్వచ్చు, పాస్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు. కంటిన్యూస్ టెన్స్ ఏదవని ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది ఉంటుంది. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి ఇంగ్ ఫార్మ్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1 ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్ అనేది కంపల్సరీ. మూడిటికి కూడా V1 ప్లస్ ఇంగ్. అది కంటిన్యూస్ టెన్స్ ఏదవని, ప్రెజెంట్ టెన్స్ అవని, పాస్ట్ టెన్స్ అవని, ఫ్యూచర్ టెన్స్ అవని, కంటిన్యూస్ టెన్స్లో V1కి ఇంగ్ వచ్చి చేరుతుంది. గుర్తుపెట్టుకోండి, మూడు కూడా V1 ఉంటాయి. V1 ఉంటూ V1కి ఇంగ్ ఫార్మ్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. దాని తర్వాత సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనేది కామన్. ఇప్పుడు మీకు తెలిసింది కదా, సబ్జెక్టు V1, ఇంగ్ ఫార్మ్, ఆబ్జెక్టు, ఇవి కామన్గా ఉంటూ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే యాము, ఈజ్, ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. అదే పాస్ట్ కంటిన్యూస్ అయితే ఈజ్ దగ్గర వజ్ వస్తుంది, ఆర్ దగ్గర వర్ వస్తుంది. ఇకపోతే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ షల్ బి కానీ, విల్ బి కానీ యాడ్ అవుతాయి. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో షల్లు, విల్లు వచ్చాయి కదా, ఇక్కడ షల్లు, విల్కి ఇక్కడ బి ఫామ్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఒకసారి క్లోజ్ యువర్ ఐస్, ఒకసారి మీ కళ్ళని ముయ్యండి. క్లోజ్ యువర్ ఐస్. నేను ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని మీకు చెబుతూ ఉంటాను, మీరు మనసులో మననం చేసుకోండి. ఒకసారి కళ్ళని మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రెజెంట్ ఇక్కడ చూడండి, కంటిన్యూస్ టెన్స్లో V1 ఉంటుంది. అది ఏదవని V1 అనేది ఉంటుంది. ఒకటి, V1కి ఇంగ్ ఫార్మ్ అనేది వచ్చి చేరుతుంది. రెండు, ఓకే. ఇక సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనేది కామన్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్. ఒకసారి ఓపెన్ అంటే క్లోజ్ చేసి చూడండి, క్లోజ్ చేసి వినండి. మీ ఐస్ని క్లోజ్ చేసి వినండి.
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయిపోయింది కదా. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం పరిశీలన చేస్తే సబ్జెక్టు ప్లస్ వజ్ కానీ వర్ కానీ వస్తుంది. అంటే ఇక్కడ ఈజ్ దగ్గర ఈజ్ ప్లేస్లో వజ్ వస్తుంది, ఆర్ ప్లేస్లో వర్ వస్తుంది అంతే. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అది ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకసారి చూడండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మళ్ళీ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షల్ బి ఆర్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కళ్ళు మూసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ ఆరింటిని మళ్ళీ మననం చేయండి. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, చెవులతో వినండి. మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తా. అంటే ఈ వీడియో పూర్తయ్యేలోపు మనకి స్ట్రక్చర్ అంతా కూడా వచ్చేయాలి. వీడియో పూర్తయ్యేలోపు వీడియో నేను పూర్తి చేసేసరికి వీడియోతో పాటే మీకు సబ్జెక్ట్ కూడా వచ్చేయాలి. మళ్ళీ రివిజన్ చేయడానికి టెట్కి మళ్ళీ రివిజన్ చేయడానికి మీకు టైం అనేది ఉండదు. ఇంకా కంటెంట్ ఉంది, మీ మదర్ సబ్జెక్ట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, సిడిపి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ టెన్సెస్ అనేది ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు వచ్చేయాలి. ఇప్పుడు ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరుతాయి ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి, వినండి. సబ్జెక్ట్ ప్లస్ వజ్ అంటే ఈజ్ ప్లేస్లో వజ్ వస్తుంది, అలాగే ఆర్ ప్లేస్లో వర్ వస్తుంది ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. క్లోజ్ యువర్ ఐస్, ఒకసారి మనసులో మననం చేయండి. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత షల్ బి ఆర్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి ఈ ఆరింటి మీద మీరు పర్ఫెక్ట్గా గ్రిప్ సాధించారు అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఈ రెండు అయ్యాయి కదా. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ మూడింటిని ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి మనం చూద్దాం.
ఇక్కడ చూడండి, ప్రెజెంట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు కళ్ళు తెరచి స్ట్రక్చర్ని ఒకసారి చూడండి. స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తూ, ఇక్కడ వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తూ, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చివరికి వస్తుంది. అవునా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ పెర్ఫెక్ట్ సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్లో V3 అనేది ఉంటుంది. చూసుకోండి, అంటే పెర్ఫెక్ట్ టెన్స్ ఏదవని, అది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అవ్వచ్చు, పాస్ట్ పెర్ఫెక్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ అవ్వచ్చు. పెర్ఫెక్ట్ టెన్స్ ఏదవని V3 అనేది ఉంటుంది. వెర్బ్ యొక్క మూడవ రూపం అనేది ఉంటుంది. ఏముంటుందండి? V3. ఏముంటుంది? V3. ఏ టెన్స్లో? పెర్ఫెక్ట్ టెన్స్లో. ఏ టెన్స్లో? పెర్ఫెక్ట్ టెన్స్లో. అది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అవ్వచ్చు, పాస్ట్ పెర్ఫెక్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ V3 అనేది ఉంటుంది. ఇకపోతే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పెర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక ఫ్యూచర్ పెర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి, కళ్ళు మూసుకొని మననం చేదురు కానీ ఒకసారి జాగ్రత్తగా చూసి మళ్ళీ కళ్ళు మూసి ఒకసారి మననం చేద్దాం. ఇక్కడ అన్నిటికీ కూడా సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ పెర్ఫెక్ట్ టెన్స్ వస్తేప్పటికి పెర్ఫెక్ట్ టెన్స్ ఏదవని, అది ప్రెజెంట్ అవ్వచ్చు, పాస్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు. పెర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్ యొక్క మూడవ రూపం అనేది ఉంటుంది. V3 అనేది ఉంటుంది. చివరికి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అనేది కామన్. ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ అనేది వస్తుంది. హ్యావ్ హ్యాజ్ ప్లస్లో హ్యాడ్ అనేది వస్తుంది. ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ చూడండి, ముందు షెల్ వచ్చింది, తర్వాత షెల్ బి వచ్చింది. ఇక్కడ షెల్ హ్యావ్ వస్తుంది. షెల్ హ్యావ్ కానీ విల్ హ్యావ్ కానీ వస్తుంది. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి మనసులో మననం చేయండి. కళ్ళు ఒకసారి మూసుకొని ఒకసారి మనసులో మననం చేయండి. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, దీని మీద టెట్లో బిట్టు వచ్చింది అనుకుందాం. క్రింద వాటిలో ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని గుర్తించండి, లేదా స్ట్రక్చర్ ఇచ్చి ఇది ఏ టెన్స్ గుర్తించండి అని బిట్ అనేది మీకు రావచ్చు. అప్పుడు దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూడాలి. సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే పాస్ట్ పెర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇప్పుడు మొదటి నుంచి ఒకసారి మననం చేయండి. మొదటి నుంచి సింపుల్ ఓపెన్, క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు టెన్స్ యొక్క స్ట్రక్చర్ మీద పూర్తి అవగాహన వచ్చేయాలి మీకు. వీడియో మరొక 5 నిమిషాల్లో పూర్తి చేస్తున్నా, ఈలోపు స్ట్రక్చర్ మొత్తం వచ్చేయాలి, అన్ని స్ట్రక్చర్స్ వచ్చేయాలి. ఇప్పుడు మొదటగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు ప్లస్ సబ్జెక్ట్ తర్వాత
యామ్ కానీ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్లో క్లోజ్ యువర్ ఐస్ డోంట్ ఓపెన్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇకపోతే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఈజ్ తర్వాత ఆర్, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ క్లోజ్ యువర్ ఐస్ డోంట్ ఓపెన్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ క్లోజ్ యువర్ ఐస్ డోంట్ ఓపెన్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షల్ బి ఆర్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్లోజ్ యువర్ ఐస్ డోంట్ ఓపెన్. ఒకసారి మనసులో మననం చేసుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దాని తర్వాత ఫైనల్గా చివరిగా ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్. పైన ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏమొచ్చింది? సబ్జెక్ట్కి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి చేరాయి సబ్జెక్ట్ పక్కన. అలాగే ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వస్తూ పక్కన బీ ఫామ్ వెర్బ్ అనేది వస్తుంది. బీన్ అనేది వస్తుంది. హ్యావ్ బీన్ హ్యాజ్ బీన్, హ్యావ్ బీన్ కానీ హ్యాజ్ బీన్ కానీ వస్తూ ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి V1 ప్లస్ ఇక్కడ కూడా అంటే ఇంగ్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ చూడండి, ఎప్పుడైనా కంటిన్యూస్ అనేటప్పుడు అది ఏ టెన్స్ అవని కంటిన్యూస్ అయినప్పుడు వెర్బ్ పక్కన ఇంగ్ ఫార్మ్ అనేది వస్తుంది. అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ ఉంటూ V1 ఉంటూ పక్కన ఇంగ్ అనేది వస్తుంది. కంటిన్యూస్ అది ఏ కంటిన్యూస్ అవని, కంటిన్యూస్ టెన్స్ ఏదవని, ఎనీ 6 ఉన్నాయి. మొత్తం కంటిన్యూస్ టెన్స్లు 6 ఉన్నాయి. చూడండి కంటిన్యూస్ టెన్స్లు ఉన్నాయండి 6 ఉన్నాయి. ఈ 6 కంటిన్యూస్ టెన్స్లలో అది ఏ కంటిన్యూస్ టెన్స్ అవని V1 ఉంటుంది. V1 పక్కన ఇంగ్ అనేది ఉంటుంది, పక్కన ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. V1 ఇంగ్ ఆబ్జెక్ట్ అనేది కామన్. V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది కామన్. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్ వచ్చాయి కదా. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్కి హ్యాజ్కి బీన్ అనేది వచ్చి చేరుతుంది. హ్యావ్ బీన్ కానీ హ్యాజ్ బీన్ కానీ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇక్కడ హ్యాడ్ వచ్చింది కదా, ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో షల్ హ్యావ్ విల్ హ్యావ్ వచ్చింది కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో షల్ హ్యావ్ విల్ హ్యావ్ ఉంటూ బీన్ అనేది వచ్చి చేరింది.
బీన్ అనేది వచ్చి చేరింది. అది ఒకసారి చూసుకోండి. ఈ స్ట్రక్చర్ చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. ఈ స్ట్రక్చర్ నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది. ఓకే, ఈ స్ట్రక్చర్ మీద పూర్తి అవగాహన రండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్ట్రక్చర్లు, 3 టెన్స్ల యొక్క 4 స్ట్రక్చర్లు, 4 టెన్స్ల యొక్క స్ట్రక్చర్లు మీకు నేను ఇచ్చాను. వీటిని ముందు స్టడీ చేయండి. వీటిలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇది. దీన్ని ముందు పర్ఫెక్ట్గా స్టడీ చేయండి. నేను కరెక్ట్గా 25 నిమిషాలు తీసుకున్న వీడియోకి. ఈ 25 నిమిషాల్లో ఇంకొక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసి దీని మీద ఫుల్ పర్ఫెక్ట్ అయిపోండి. మరొక వీడియో ఇస్తా. మరో వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.